నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. 21వ డివిజన్లో పొన్నాల తిరుపతి గారు నిలబడ్డందుకు మా యొక్క ధన్యవాదాలు. మాకు మోరీల సౌకర్యం లేదు, మోరీలు కావాలి. సీసీ రోడ్లు బాగాలేవు, సీసీ కెమెరాలు ఉండాలి. స్కూల్లో బాగాలేదు, స్కూల్లో వంట కానీ స్కూల్ గ్రౌండ్ కానీ బాగాలేదు. ఇక కొన్ని పోల్స్ ఆడ పోల్ కూడా వేపియాలి. ఇంతకుముందు ఆర్ఎంపీ డాక్టర్గా అన్ని సేవలు చేశాడు. అక్కడక్కడ ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా రండి అని అంటే ముందుకు వచ్చి చేసిండు. చేసిన వల్ల కూడా అందరూ దయతలిచి తిరుపతి గారికి ఓటేసి గెలిపించాలి. ఈ సీసీ రోడ్లు, ఈ కరెంటు సప్లై అయినా ఏదైనా సరే ముందుకు వచ్చి చేయాలని కోరుతున్నాం. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరు చేయలేరు, ఇప్పుడు ఈయన చేయాలని మేము కోరుతున్నాం. మాకు అవన్నీ చేసి చూపించాలి, కానీ చూపిస్తాం, మాకు అవన్నీ చేయాలి. నమస్తే అండి, సాలంపూర నివాసి నేను. సమస్యలు అంటే రోడ్లు కరెక్ట్ ఉండాలి, స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదు, మోర్లు కరెక్ట్ ఉండాలి, ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ ఉండాలి, అంగన్వాడీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ ఉండాలి, పిల్లలకు ఎడ్యుకేషను కానీ గర్భిణీలకు కానీ మంచి ఆహారము, మంచి పాలసీలు అందేలాగా చూడాలి. మళ్ళీ ప్లస్ శవయాత్ర బండిలు ఈ మధ్య అసలు సరిపోవట్లేదు. అక్కడ ఏమైనా షార్టేజ్ ఉంటే మనం ఏర్పాటు చేసుకునేలాగా ఉండాలి. ఇంకా ప్లస్ ఏదైనా అంబులెన్స్ వాళ్ళు రాకపోయినా కంఫర్ట్గా మన కాలనీకి ఒక అంబులెన్స్, ఒక శవయాత్ర బండి ఉంటుంది కదా, అవి మనకు ఒక సపరేట్గా ఉండాలి. ప్లస్ సీసీ కెమెరాలు ఉండాలి. ఇంకా స్కూల్స్ పిల్లలకు ఎక్కువ గ్రోత్ అయ్యేలాగా ఉండాలి, ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్కి వచ్చేలాగా ప్రిపేర్ చేసేలాగా వీళ్ళు ఉండాలి, మన అధికారులు ఉండాలి. అంతే అండి. హామీ ఏం తీసుకోలేదు, తీసుకుంటాం. ఇప్పుడే కదా మనకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 21 డివిజన్లో పొన్నాల తిరుపతి గారు నిల్చున్నారు. మీరు ప్రతి ఒక్కరూ ఆయనకు గ్లాస్ గుర్తుకి ఓటేసి మీరు గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. ప్రజల నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజల ఇబ్బందులు అనేటివి తనకు తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మనలో ఉండి మనకు చేసే వ్యక్తి కావాలి. ఎవరో పేరున్నది ఆయనకి వేద్దామన్నట్టు ఉండద్దు. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన వ్యక్తికే మన బాధలు అనేటివి తెలుస్తాయి. కాబట్టి ప్రజల నుంచి వచ్చిన ఈ వ్యక్తిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన 21వ డివిజన్ కంపల్సరీ మంచిగా నీట్గా ఉండాలి. అన్ని పారిశుద్ధ్య పనులు కానీ ప్రతి ఒక్కటి కానీ ఏదైనా నీట్గా ఉండాలంటే మన దగ్గర ఉండి అన్ని తెలిసిన వ్యక్తిని ఎన్నుకుంటేనే మనకు మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్లాస్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటున్నాను. 21 డివిజన్లో మా అన్నయ్య పొన్నాల తిరుపతి జనసేన పార్టీ తరపున టికెట్ రావడం జరిగింది. అలాగే మేము గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా మా అన్నయ్య నేను ఇద్దరము ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేశాము. 20 డివిజన్లో కూడా మేము చాలా కార్యక్రమాలు చేసినాము. మా నాన్నగారి పేరు మీద 2017లో కేపీ చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ పెట్టి అనాథలకు అలాగే వృద్ధులకు అనేక కార్యక్రమాలు చేసినాము. ప్లస్ ఈరోజు ఇక్కడ టికెట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 21వ డివిజన్లో కూడా నేను గత 5 సంవత్సరాల క్లినిక్ ఇక్కడ ఓపెన్ చేసినాను. ఇక్కడ లేబర్స్ కానీ వాలీలకు కానీ ఉచిత వైద్యం కూడా వీక్లీ 1 టైంలో కూడా చేస్తున్నాము. మేము అనేక కార్యక్రమాలు మేము పదవితోటి సంబంధం లేకున్నా కూడా మేము చేసినాము. ఇప్పుడు కూడా మా అన్నయ్య కూడా అలాంటి ఉద్దేశంతో ఈ కాలనీలో 21 డివిజన్లో టికెట్ జనసేన తరపున మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందుకు మేము తప్పకుండా ఈ 21 డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టి మంచి పేరు సంపాదించుకుంటామని తెలియజేసుకుంటాను. కేపీ చారిటబుల్ ట్రస్ట్ పొన్నాల సంపత్, కేపీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్. ఎలక్షన్ డేటు 11/2/2026. సీరియల్ నెంబర్ వచ్చేసి 3, పొన్నాల తిరుపతి, జనసేన పార్టీ, గ్లాస్ గుర్తు.
ఇటు అవకాశం మాకు ఒకసారి కల్పించగలరని 21 డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 21వ డివిజన్ ప్రజలకు తెలియనిది ఏమనగా, నేను మీ పొన్నాల తిరుపతి ప్రతి ఒక్కరికి పేరు పేరున 21 డివిజన్ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గత 30 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ డాక్టర్గా రేకుర్తిలో సేవలు చేసినాను. అలాగే ఒక 20 సంవత్సరాల నుంచి పొలిటికల్గా ఉన్నాను. రీసెంట్లీగా జనసేనలో నేను టికెట్ తీసుకోవడం జరిగింది. 21వ డివిజన్లో పోటీ చేయడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రను ఎంత మంచిగా డెవలప్ చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి తెలుస్తుంది. అలాగే మన కొండగట్టుకు 35,19,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదే. ఎంతో అభివృద్ధి ఆంధ్రలో ప్రతి రోడ్లు కానివ్వండి అవి జరుగుతుంది. అలాగే నాకేందంటే, ఇప్పుడు మీరు నన్ను కనుక ఈ డివిజన్లో గెలిపిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఈ 21 డివిజన్ని నేను దత్తత తీసుకొని అభివృద్ధి పథంలో ప్రతి రోడ్లు కానీ మోరీలు కానీ ప్రతి ఒక్కటి నేను అభివృద్ధి చేస్తానని, అలాగే ఆయన ఆశీస్సులతో నేను కొండగట్టు ఆంజనేయ స్వామి నిన్న దర్శించుకోవడం జరిగింది. మరి నేను ఒక 10 సంవత్సరాల నుంచి ట్రస్ట్ రూపంలో కూడా అనేక సేవలు చేస్తున్నా. నేను వైద్య రంగంలో ఉన్నా కాబట్టి ఉచిత మెడికల్ క్యాంపులు, ఉచిత వైద్య శిబిరాలు పెట్టి పేద ప్రజలకు మందులు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన ఏదన్నా జబ్బులు ఉన్నా కానీ హాస్పిటల్లో తీసుకుపోయి చేయడం జరిగింది. అలాగే కూడలిలో, ప్రధాన కూడలిలో మన ఈ 50 సిమెంటు బెంచీలు అక్కడ వేయడం జరిగింది ప్రజల సౌకర్యార్థం. అలాగే నేను పదవిలో లేనప్పుడే నేను ఎంతో ఖర్చులు పెట్టుకొని ఎవరిని 1 NP అడగకుండా నేను ట్రస్టు స్థాపించి కేపీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఎన్నో కార్యక్రమాలు చేసినాను. ఇప్పుడు పవన్ అన్న నాకు తోడవుతాడు. నేను పవన్ అన్న నేచరు నాది ఒకటే, హెల్పింగ్ నేచరు. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని, అలాగే ముఖ్యంగా అభివృద్ధి అనేది ఏ పార్టీ వచ్చినా చేస్తామంటారు కానీ చేస్తలేరు. ఇప్పటికీ మొన్న కూడా సోషల్ మీడియాలో రీల్స్లో ఈ 21వ డివిజన్ ఫోటోలు పెట్టిర్రు. ఇప్పటికి కూడా కాలేదు. తెలంగాణ వచ్చి గిన్ని రోజులు అవుతుంది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చి కూడా 2 years అవుతుంది. ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, దుమ్మెత్తి పోసుకోవడం తప్ప అభివృద్ధి అనేది జరగలేదు. కేవలం ఆంధ్రాలో ఎలా జరుగుతుందో 21 డివిజన్లో మీరు కనుక నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటున్నా. కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. మీరు ఇప్పుడు ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, డోర్ టు డోర్, ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన మంచిగా ఉంది. మెయిన్గా ఏంటంటే, జనసేన అంటే ఇప్పుడు అభివృద్ధిలో ముందుందని ప్రతి ఒక్కరు తెలిసింది. ఇందాకనే చెప్పిన జనసేన పార్టీ అనేది అభివృద్ధిలో ముందుంది. అది ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి పబ్లిక్ చాలా మంచి పని చేసినావు, ఇక్కడ మాకు అభివృద్ధి చేయాలని ప్రజలు రిసీవ్ చేసుకుంటుర్రు. మీ వెంటే మేము నడుస్తామంటారు. 21 డివిజన్లో చాలా వరకు సమస్యలు అని చెప్పేసి ఇక్కడ మహిళలు మీడియా దృష్టికి తీసుకొస్తున్నారు. అలాగే మీ దృష్టి కూడా తీసుకొచ్చారట. ఈ యొక్క సమస్యలు మీరు పరిష్కరించగలుగుతారా? మీరు కార్పొరేటర్ ఎన్నికలు 21వ డివిజన్లో మహిళలు చెప్పింది అక్షరాల సత్యం. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి అనేది సరిగా జరగలేదు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ సమస్యలు నేను విన్నాను. నన్ను గెలిపిస్తే తప్పకుండా ఇలాంటి సమస్యలు అన్నీ కూడా నేను చూసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. అభివృద్ధిలో నేను ముందుంటానని ఇందాకనే చెప్పాను. ఖచ్చితంగా ఇది అభివృద్ధి చేసి చూపెడతాను. ఈ 21 డివిజన్ అనేది అభివృద్ధి పదంలో ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఖచ్చితంగా నేను చేస్తాను, మీకు మాట ఇస్తున్నా. మహిళలకు మీ సమస్యలన్నీ ఇప్పుడు మీడియా పరంగా నాకు తెలియజేసినారు. మీడియా ముందు ఈ సమస్యను నేను పరిష్కరిస్తున్నాను అని కూడా మాటిస్తున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.